విజయ్, చెప్పు చెప్పు ఇవాళ ఒక్క మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చెప్పు ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం? చెప్పు ఒకటి నువ్వే చెప్పు నీ క్వశ్చన్ దగ్గర. నేనే చెప్తా. ఉమ్, ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఓ, ఓకే. ఇప్పుడు ప్రేమ అంటే ప్రేమలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. ఓ, ఉం? ఓకే. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారు. ఉం? ఉన్నారు. కానీ ఇది వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గిపోతుంది. ఉమ్, కానీ అమ్మాయిల అబ్బాయిల మధ్య ప్రేమలు పెరిగిపోతున్నాయి. ఉమ్, అంతేనా కదా? అంతే. కానీ రోజు రోజుకు ఈ ప్రేమలు ఏంటంటే అవి ప్రేమలు నిలుస్తున్నాయంటే గ్యారంటీగా నిలుస్తలేవు. అదే. అంటే 3 నాళ్ళ ముచ్చట్నే ఉమ్, టైం పాస్ ప్రేమలవి. ఏదో సినిమాలకు షికార్లకు వెళ్ళడము తిరగడము, ఆ తర్వాత పక్కన పడేయడం. ఇంకొక అమ్మాయి కానీ ఇంకా అందమైన అబ్బాయి కనిపిస్తే కథం అమ్మాయి అట్రాక్ట్ అయిపోవడం. అంతే. ఇక్కడ అమ్మాయి కనిపిస్తే అబ్బాయి అట్రాక్ట్ అయిపోవడం. ఉమ్, ఇక్కడైనా స్వచ్ఛమైన నిజమైన ప్రేమ ఉన్నట్టు ఇక్కడ కూడా లేదు అసలు. అంతే. ఏంది అసలు మనుషులు ఇట్లా అసలు అట్రాక్ట్ అయిపోతుండ్రు. ఓన్లీ అందానికి అట్రాక్ట్ అయిపోతుండ్రు. ఇప్పుడు కొందరికి అందానికి అట్రాక్ట్ అయిపోతుండ్రు, కొందరికి డబ్బుకు అట్రాక్ట్ అయిపోతుండ్రు, కొందరు హెయిర్ స్టైల్ మంచిగా ఉన్నాయంటారు, ఒకళ్ళు ఆ కారు ఉన్నదని అట్రాక్ట్ అయిపోతుండ్రు, కొందరు బైక్ ఉన్నదని అట్రాక్ట్ అయిపోతుండ్రు, అంతే. కొందరు టైం పాస్కి అట్రాక్ట్ అయిపోతుండ్రు, ఉమ్, కొందరు టైం పాస్ చేద్దామంటారు. అంతే. కానీ ఏంది వీళ్ళని చూసుకుంటా వేరే వాళ్ళు కూడా చెడిపోతుండ్రు కదా అయ్యా స్వామి. అంతే. వీళ్ళు చేయబట్టి తల్లిదండ్రులు కూడా నోరు మూసుకుంటుండ్రు. నోరు మూసుకొని ఇట్లా ఏలేసుకొని కూర్చుంటుండ్రు. అంతే. ఏం చెప్తావు చెప్పు? ఇప్పుడు నా కొడుకు నా కూతురుకి ఇట్లా తప్పులు చేస్తుర్రు అని చెప్పగలుగుతారా? ఇప్పుడు చెప్పుకోగలుగుతారా? బయట వేరే వాళ్ళకి చెప్తారా? ఉమ్, మళ్ళీ పరువు పోతుంది. అంతే. వీళ్ళు దృష్టి మొత్తం ఈ రోజుల్లో ఏం చేయాలంటే ఏదన్నా వర్క్ మీద పెట్టాలా, జాబ్ గురించి ట్రై చేయాలా. కానీ అసలు ఏం లేదు అసలు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా ఎవరి మీద కూడా అండర్స్టాండింగ్ లేదు. ఏదైనా ఇప్పుడు అది జస్ట్ జనరేషన్ అట్లా తయారవుతుంది. మనము వీళ్ళని తప్పు వాళ్ళని తప్పు అనలేము. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎవరైనా ఆశపడుతున్నారు. ఆశపడే కొద్దీ ఆలోచన మారుతుంది. ఇప్పుడు నాకు ఏదైనా కావాలనుకో, వేరే వాళ్ళు నాకు ఇచ్చిందనుకో, వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమ అనేది ఒక స్వచ్ఛమైనది. ఒక మనిషి పట్ల మనము ఎంత జెన్యున్గా ప్రేమిస్తున్నాం, లేకుంటే ఆ విశ్వాసాన్ని మనము గ్రహించాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రేమ అనేది అంటే మనిషి మనసు నుంచి వస్తువులకి మారిపోతుంది, మనిషి యొక్క శరీరం మీద మారిపోతుంది, మనిషి యొక్క డబ్బు మీద మారిపోతుంది. అంటే మనసు నుంచి అన్నిటి మీద మారిపోయే రోజులు వచ్చేసినాయి. కాబట్టే మనిషికి ప్రేమ అంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రేమ అనే విషయాన్ని వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే మనసు నుంచి మనకి మారిపోయింది, వస్తువులకి ఆకర్షితమైన శరీరానికి మారిపోయింది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే జనరేషన్ అట్లా మారిపోయినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళు ఇంట్లో చెప్పాల్సిన రీతిలో చెప్తున్నారు. అట్లా కాదు, ఇది జాగ్రత్తగా ఉండు, బయట రోజులు బాగాలేవని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి ఎంతని శక్తి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనేది కరెక్టే, వాళ్ళు కాకపోతే వాళ్ళు చెప్పేంత చెప్తారు. కానీ బయట వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత తిడుతున్నారు, ఎంత వద్దు అని చెప్తున్నారు. కానీ వాళ్ళ మాట కూడా దాటిపోయి వీళ్ళు ప్రవర్తిస్తే ఇంకా ఎవరేం చేయగలుగుతారు? ఇప్పుడు అట్లానే వీళ్ళు నలుగురు మధ్యలో తిరగలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నారంటే తిరగలేకపోతున్నారు. వాళ్ళ సర్కిల్ పాడైపోతుంది. నలుగురు మధ్య ఎప్పుడు తిరిగే వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దారుణమవుతుంది. అట్లనే బయట కూడా ఎట్లా ఉన్నారు, వీళ్ళకి వీళ్ళని అనే అవకాశం దొరుకుతుంది. బయట వాళ్ళు అంతే రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వాళ్ళు దొరుకుతారా అని చూస్తున్నారు. కానీ అలాంటి అవకాశాలు ఇప్పుడున్న పిల్లలు ఇస్తున్నారు. సో సరే ఓకే, నువ్వు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని ఎదిరించి నువ్వు ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో ప్రేమిస్తున్నావు అంటే అది కూడా నువ్వు సంవత్సరాలు నెలలు తప్ప ఏమన్నా శాశ్వతంగా ఆలోచిస్తున్నావు? శాశ్వతం ఏముంది అబ్బా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి చూసుకున్నారు, కళ్ళు కలిసినాయి, మాట కలిసింది. ఆ తర్వాత ఏదో ఫోన్ నంబర్ ఇచ్చుకుంటారు, చాటింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏదో మొత్తం ఇక అన్నీ నడిచిపోతాయి. ఆ తర్వాత ఇక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకొకళ్ళ మీద కనబడిపోతాయి. అదే అయిపోయింది ప్రేమ అనేది. ఇక్కడైనా ఈ అమ్మాయి అబ్బాయి అయినా కరెక్ట్ అయినా ప్రేమించుకుంటుండ్రా ఎప్పటికంటే ఇది కూడా లేదు కదా. అక్కడ గ్యారంటీ లేదు, అసలు లేదు. గ్యారంటీ వ్యారంటీ లేనే లేదు.
ప్రతి దానికి వస్తువులకి గ్యారెంటీ ఉంటుంది. ఒక బైక్‌కి ఒక 10 సంవత్సరాలు, ఒక ఇంటికి కొన్ని సంవత్సరాలు, ఒక వస్తువు కావచ్చు, ఏ దానికైనా గ్యారెంటీ ఉంది. ఒక మనిషి మీద ప్రేమించే అంత టైమ్ స్పేస్ గ్యారెంటీయే లేదు. ఒక మనిషిని మనం ప్రేమిస్తే ఎన్ని రోజులు అనాల్సొస్తుంది. మనిషిని పెళ్లి చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అనాల్సొస్తుంది. సో, అట్లా అయిపోయింది. అవును. మారిపోయింది. కాదు. హ్మ్. అందుకే నాకొక డౌటొచ్చింది. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ నువ్వన్నీ చూసినావు. హ్మ్. మనం చూసినాం. అవు. అందుకే నువ్వు ఈ డ్రెస్ ఏసుకున్నావు గదా! ఈ డ్రెస్ బో ఏసుకున్నావు, ఈ మాలేసుకున్నావు. అందుకే కదా! నీ అది గురించి నాకు తెలవదా? నీ పక్కన ఎప్పుడు నేనుంటా గానీ. నేనేమంటున్నా అంటే హ్మ్. ఓకే. ఇప్పుడు హ్మ్. మనిషి ఒక డిసిజన్ తీసుకునే దానికి చాలా కారణాలుంటాయి. హ్మ్. భౌతికంలో ఏం లేదీడ. హ్మ్. అంత మాయ ప్రపంచం. హ్మ్. మనిషి అంటే అవసరాల కోసం ప్రేమ చూపించే మనుషులు. హ్మ్. వాళ్ళ అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఇప్పుడు ఓకే. ఈ వీడియో చేస్తున్నాం మనం. హ్మ్. నువ్వు చెప్తున్నావు. అవును. నేనేదో కొద్దిగా చెప్తున్నాను. నువ్వు పూర్తిగా చెప్తున్నావు. ఎవరు మారతారని అవి నీకు ఆహ్, ఏమన్నా నేను అనిపిస్తుందా? నేనేమంటున్నా అంటే మనిషి చెప్పడం వల్ల ఎవ్వరు మారరు. హ్మ్. మనిషి చెప్పడం వల్ల ఆలోచన పుడతదంతే. అంటే మనిషి అర్థమవుతుందా? లోపలికెళ్ళి పుట్టాలి ఆలోచన. నేననేది అదే. ఇప్పుడు నీ ఆలోచన, నా ఆలోచన అనేది మనము నలుగురికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. కరెక్ట్. కానీ అందరూ మారతారనే గ్యారంటీ లేదు. కానీ మనిషిలో ఇలా జరుగుతుందా ఒక ఆలోచనని క్రియేట్ చేస్తున్నాం మనం. అంటే ఒక పోస్ట్ బాక్స్ లాగా. ఎ మారొచ్చబ్బా! మారొచ్చు. కాకపోతే ఆలోచించాలసలు. అదేనే మా అంటున్నా. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంత శవరమైతే కాదు. వివరం తెలుస్తదబ్బా! మా జీవితంలో తల్లిదండ్రులు ఇంత హ్మ్. కష్టపడుతుండ్రు. కష్టపడి పెంచి పెద్ద చేసి స్కూల్ పంపించి, కాలేజీ పంపించితే హ్మ్. అసలు మేమేం చేస్తున్నాము? అది. ప్రేమ దోమ అనుకుంటా సి సినిమాలకు, షికార్లకు తిరుగుతున్నాం హ్మ్. అని కొద్దిగా ఆలోచించాలి వాళ్ళు. అంతే. కరెక్టే. వాస్తవమే. ఇగ ఎట్లయిపోయిందంటే ఏమని రాకుండా అయిపోయిందబ్బా! అంటే ఇప్పుడు బయట మనం పొద్దున్నే లేస్తే పడుకునే వరకు రకరకాల దారుణాలు చూస్తున్నాం కూడా. చూసిన తర్వాత కూడా జాగ్రత్త పడలేని పరిస్థితిలో మనం ఉన్నాం. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినా గదా! హ్మ్. నేను నేను సడన్‌గా ఒకసారి బైక్ మీద ఎళ్తున్నా. హ్మ్. వేరే మా ఫ్రెండ్‌తో నేను పోతున్నా. ఓకే. అంతా పోయే ముందు ఒక అమ్మాయి నన్ను చూసింది. హ్మ్. ఇప్పుడు అమ్మాయిలకి ఎట్లున్నాయంటే ఇక్కడి నుంచి ఇక్కడ గట్టేసుకుంటుండ్రు. హ్మ్. అదొక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకు. అవును. ఆ అమ్మాయి అంటే చూసినా. అంటే కనిపియకుండా ఆ! నలుగురికి నేను అంత అర్థమైతుందా? అబ్జర్వ్ చేయలేను. అయితే కొంతమంది హ్మ్. మాస్క్ పెట్టుకుంటే డస్ట్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, కొంతమంది మొత్తం అడ్డం పెట్టుకోవడానికి మనం చేసే కార్యాలు వేరే వాళ్ళకి కనిపియొద్దు. కనిపియకుండా దాసుకొని ఎళ్తున్నారు. అలాంటి టెక్నిక్స్ ఉన్న సమాజం అబ్బా ఇప్పుడు. అయితే నేనేం చేసినా అంటే అమ్మాయిని చూసేవరకల్లా ఇగ ఆ అమ్మాయి కళ్ళని చూసి ఈమెని ఎక్కడనో చూసినబ్బా అనిపించింది. హ్మ్. ఎక్కువ చూస్తే ఏదో అనుకుంటారని నేను ఊకున్నా. హ్మ్. మళ్ళా ఆ అమ్మాయి ఏదో మళ్ళీ నేను అటు వెళ్తున్నా. మళ్ళీ ఇట్లా వెనకకు మర్రి చూసింది. హ్మ్. నేను అనుకోకుండా అప్పుడు నేను ఇట్లా ఇటొస్తున్నా. ఎందుకబ్బా ఈ అమ్మాయి నన్నెందుకు చూసిందబ్బా అని అనుకున్నా. హ్మ్. రెండు సార్లు వచ్చేసరికి మూడోసారి డౌట్ వచ్చింది. ఓకే. ఆ అమ్మాయి అటు ముఖం పెట్టుకున్నది చేసింది. హ్మ్. నేను కొద్దిగా అటు వెళ్ళిపోయినా. ఓకే. అది స్తంభం ఉంటుంది కదా! అవును. ధ్వజస్తంభం కాడ. అవును. ఆ పక్కకు పోయి కూర్చున్నా. హ్మ్. ఆ అమ్మాయి చూసింది. పోయిండు, ఆ రవి అయితే పోయిండు కదా అనుకున్నది. అదే. అంతా అప్పుడు ఏమో ఫోన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడుతావు. ఫోన్ హ్మ్. వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు తీసింది. హాయ్ అనుకుంటూ మాట్లాడుతుంది. హ్మ్. ముఖం చూసేసరికి నాకు తెలిసిపోయింది. ఓష్! ఎవరో కాదు తెలుసా? హ్మ్. మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ ఆమె. మా ఫ్రెండ్ డీప్‌గా ప్రేమించిండు హ్మ్. అమ్మాయిని. హ్మ్. ఈమె కూడా డీప్‌గా ప్రేమించుకున్నది. హ్మ్. ఇద్దరు ప్రేమించుకున్నారు. నేనేమనుకున్నా అంటే అబ్బా! ఇలా నిజమైన ప్రేమ అనుకున్నా. హ్మ్. కాకపోతే అమ్మాయిని చూసినా ఓకే. మా ఫ్రెండ్‌తో నచ్చిందేమో అనుకున్నా. అవును. అంతలోకి ఒక అబ్బాయి వస్తుండు. హ్మ్. వాడు మంచిగున్నాడు. కొంచెం వైట్‌గా ఉన్నాడు. హ్మ్. వచ్చేసిండు. అటు పోతాడనుకున్నా అమ్మాయి దగ్గర వచ్చి కూర్చున్నాడు. హుహు. అబ్బా! అనుకున్నా. వీడేమనుకుంటుండు నేను ప్రేమించిన అమ్మాయి మంచిది. అబ్బా! నా ప్రేమ స్వచ్ఛమైనది. హ్మ్. అంత మంచి అమ్మాయి ఎక్కడ దొరకదు. అదే. హ్మ్. నా అంటే తల్లిదండ్రులు నా గాల్లోనే తల్లిదండ్రులు మేడలు కట్టేసుకున్నాడు. నా తల్లిదండ్రులు పెంచిర్రు గానీ నాకు ఇప్పటిసంది నా లైఫ్ లాంగ్ నేను చనిపోయిన దాకా ఇగ ఈ అమ్మాయిని ఇగ ఓహ్! అంటుండు. వాడు తెలిసిందనుకో వాడి పరిస్థితి ఏంది? హ్మ్. వాడి పరిస్థితి ఏంది? అదే.
నేను అదే అంటున్నా ఇప్పుడు మళ్ళీ ఇక మరొక ఇంకోటి బేబీ తయారైపోతుంది. అంతే. అందుకే కదా నిజంగా బేబీ 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 అది నేను చూడలేను అబ్బా, నిజంగా చెప్తున్నా, నేను చూడలే బేబీ చూడలే. ఏదో చిన్న చిన్న చూసిన పూర్తిగా చూడలేను అసలు. ఆ చిన్న అది ట్రైలర్ చూస్తే నాకు చిరాకు అనిపించేసింది అసలు. అది రియల్ టైమ్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి కాబట్టి తీస్తున్నారు, బయట ప్రపంచాన్ని చూసి జాగ్రత్త కోసం తీస్తున్నారు. సో నేను ఏమంటున్నా అంటే ఉమ్, మనిషి ప్రాక్టికల్ వరల్డ్ అబ్బా బయట అంతే ఉంది. ఉమ్, కాకపోతే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఎట్లయితుందంటే నువ్వు క్షణంలోనే ప్రేమ పుట్టేస్తుంది, క్షణంలోనే చిరాకు పుట్టేస్తుంది, క్షణంలోనే అన్ని పుట్టేస్తుంది. కరెక్టే. సో ఏ విషయానికైనా టైం పడుతుంది. ఆ టైం తీసుకున్నప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక విషయం ఉంటుంది. ఒక వ్యక్తిని చూడంగానే స్పాట్లోనే ప్రేమలో పడుతున్నావు అంటే అది ఎంత పెద్ద మోసము, ఎంత పెద్ద అబద్ధమో తెలుసుకో నువ్వు. ఎందుకంటే నీకేం తెలుసు, ఏం తెలుసు అని. సో ఆ థియరీలో కొన్ని జరుగుతున్నాయి, ఇంకొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకొని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ. సో నేను ఏమంటున్నా అంటే ఒక మనిషిని ప్రేమిస్తున్నావు లేకుంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు అనుకుంటే హ్యాపీ ఉండడానికి కొద్ది జీవితకాలము రియల్గా ప్రేమించాలి. అదే అంటున్నా, ఉండడానికి ట్రై చేయాలి. దానివల్ల ఏమైతే ఇద్దరు వ్యక్తుల యొక్క ఆత్రతతో, ఇద్దరు వ్యక్తుల యొక్క ఆత్రంతో రెండు కుటుంబాలు సఫర్ అవుతుంది. ఆ సఫర్ అయ్యే పరిస్థితిలో ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చేస్తారు, బయట వాళ్ళు కూడా యాడ్ అయ్యి వేలు కాళ్ళు అన్నీ చూపిస్తారు. ఇక రెడీగా ఉండే జనాలు క్విక్గా, అంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో అనేది పక్కన పెట్టేసి పక్క ఇంట్లో ఏం జరుగుతుంది అనే ఆతృతతో ఉండే సమాజంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. సో అది తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. ఏమంటారు అబ్బా, తల్లిదండ్రులు కూడా ఏమంటారు, తల్లిదండ్రులు ముంగట ఎట్లా కుక్కిన పేను లెక్క ఉంటారు, బయటకు పోయినాక వాళ్ళ విశ్వరూపం వాళ్ళు చూపిస్తారు. అంతే ఏం చేస్తారు తల్లిదండ్రులు? అంతే. ఉం? వాళ్ళే తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలు వచ్చిర్రా, ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే వచ్చినా అని వాళ్ళ మొబైల్ చెక్ చేయాలి. ఇప్పుడు ఏం చేయంటే సీక్రెట్ కోడ్లు పెట్టుకుంటుర్రు, ఇగో ఒక ఇంట్లో సీక్రెట్ కోడ్లు. అబ్బో అమ్మో. ఒక ఇంట్లో ఉమ్, రక్త సంబంధికులే ఉమ్, ఒక ఫోన్ ఒకళ్ళు ముట్టుకోవట్లేరు, ఒక ఫోన్ ఒకళ్ళు ముట్టుకొని ఓపెన్ చేయలేని దుస్థితి. అర్థమవుతుందా? ఒక correct. రక్త సంబంధికులు ఉన్న ఒక కుటుంబంలోనే అంత పర్సనల్, అంటే ఫస్ట్ లైఫ్ మొబైల్, సెకండ్ లైఫ్ ఫ్యామిలీ అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఇంకా వేరే వాళ్ళ ఫోన్ యూజ్ చేసే అంత ఛాన్స్ లేదు, అంత దారుణంగా ఉంది. ఏమనంటే నువ్వేమన్నా ఇస్తున్నావా, నాకేమన్నా ఇస్తున్నావా, నా ఫ్యామిలీని నడిపిస్తున్నావా, నువ్వెందుకు అడుగుతున్నావు, ఇట్లాంటి క్వశ్చన్లు. మంచిగా ఉండండి, మంచిగా మీ అమ్మ నాన్నకు పేరు మంచిగా తీసుకురండి, మేము లైఫ్ మంచిగా ఉంచుకోండి అంటేనేమో చెప్తే వినరు. వీళ్ళ చేష్టలు చేస్తారు, లాస్ట్కి ఏమో బాధపడతారు, చెప్తే వినరు. ఇప్పుడు చెప్పింది ఈ చోళ్ళతో నేను ఈ చోళ్ళతో వదిలేస్తారు. ఇంట్లో ఎక్కించుకుంటే మంచిగా ఉంటుంది, ఒకటబ్బా బ్రెయిన్ ఎక్కించుకోవాలా. కరెక్టే. కాకపోతే ఒకటి జరుగుతుంది జీవితంలో, ఇప్పుడు సిచ్యువేషన్ మారుతుంది, జనరేషన్ మారుతుంది. కాకపోతే ఇంతకుముందు కొంతకాలం తర్వాత జ్ఞానోదయం అవుతుండే, ఇప్పుడు విత్ ఇన్ షార్ట్ టైంలోనే జరుగుతుంది. మనం చేసేది ఏదైనా విత్ ఇన్ ఫాస్ట్లో రిజల్ట్ పడుతుంది. ఇంతకుముందు టైం పడుతుండే, అప్పుడెప్పుడో నేను ఒక అతన్ని మోసం చేస్తే కొంతకాలం తర్వాత జరుగుతుండే. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా, ఒక మనిషిని ప్రేమించినా కూడా దాంట్లో ఏమైనా మిస్టేక్ అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో అనుభవిస్తున్నావు. దానివల్ల ఏం జరగాలో అది జరుగుతుంది. సో అయిపోయింది ఇక బయట సమాజం అయ్యా మొత్తం స్వామి, మారిపోయింది. నువ్వు ఈ జనరేషన్ చూసినతో అన్ని లవ్ సంబంధించి నాతో తీపిచ్చున్నావు ఉమ్. అన్ని ఇక దానికి ఆన్లైన్ నువ్వు ప్రేమలు ఒక్కడే fit అనుకుంటా. అవుతావు. ఏం హిట్, అందరూ ఫోకస్లో నేనే పడిపోయినా. కానీ నీకే సెట్ అవుతుంది అది. ఎప్పుడు ఏం ఎప్పుడైనా set గుర్తుపెట్టుకో, అవుతుందయ్యా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నేను ఎన్ని రకాల వీడియోలు తీసినా లవ్ టాపిక్ అంటే ప్రేమ గురించి కొన్ని మాట్లాడాలంటే నువ్వే వస్తావు మధ్యలో. అది నీతో ఎన్ని వీడియోలు అయినా నా ఛానల్లో చెక్ చేసినా కూడా ప్రేమ గురించి ఏదైనా టాపిక్ ఏదైనా వీడియో వస్తుందంటే దాంట్లో ఖచ్చితంగా నువ్వే ఉంటావు. లేదు, నేను తప్పుకున్న సంవత్సరంన్నర క్రితమే తప్పుకున్నా. అబ్బో అది అయ్యా, నీకుందబ్బా అది. ఉమ్. సో చూడు, ఏమో కానీ అందులో నాకు దెబ్బలు వస్తున్నాయి, నాకు కానీ బాగుంది మాటలు వస్తున్నాయి, బాగుంది కానీ నాకు దెబ్బలు పడుతున్నాయి ఇక్కడ. నువ్వు చేపిస్తున్నావు, కథ రాస్తున్నావు, హీరో పెడుతున్నావు. బాగుంటది నీకు. ఇప్పుడు ఒక అక్కడ నాకు నిజమైన అమ్మాయిలు ఉన్నాయి అమ్మాయిలు ఉన్నారని అనుకుంటుర్రు ఇక్కడ. మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఉమ్, ఒక లవ్ గురించి బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి ఏదైనా చెప్పాలి అంటే
ఆ డైరెక్ట్ వాయిస్ నేను ఇస్తున్నా, కానీ ఆ టాపిక్ని కొంచెం మసాలా యాడ్ చేసి దాన్ని ఇంకా ఏం జరుగుతున్నాయి బయట అని నువ్వు మధ్యలో వచ్చి చెప్పడం వల్ల ఇంకా స్పీడ్గా వెళ్తుంది బయటకి. సో నేను అనేది అదే, ఎన్ని వీడియోస్ చేసినా ప్రేమ గురించి కావచ్చు, పెళ్ళి గురించి కావచ్చు, ఏదైనా టాపిక్ వస్తే ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా, ఏ బిజీలో ఉన్నా నువ్వే ప్రత్యక్షం అయిపోయి దాన్ని ముందుకు నడిపిస్తున్నావు వీడియో. అది స్వామి నేను దూరం ఉంటా, అందుకే నేను చెప్తున్నా కదా, సంవత్సరంన్నర నేను దూరం ఉంటున్నా. ఏదో జస్ట్ ఇక ఏదో మీ బ్రదర్ల కోసము, మీ అన్నయ్య కోసము అంతే చేస్తున్నా, కానీ నాకు ఇంట్రెస్ట్ పోయింది అయ్యా. అది చేసినప్పటి సంది నాకు ఎఫెక్ట్ పడుతున్నాయి అవి పంచులు. సో అది కానీ విలువైన విషయం అయితే బయటకు పోతుంది కదా, విలువైన విషయం అంతే. ఈరోజు మనం ఏముంది, నా ప్లేస్లో భానుని పెట్టేస్తే భాను ప్రసాద్ని పెట్టేద్దాం. అయినా చాలా బిజీ అయిపోయింది ఇప్పుడు. అవునా? ఫుల్ చాలా అంటే చాలా బిజీ అయిపోయింది. సుమాన్కి అడిగితే తెలుస్తుంది. దొరకడిపోయినా సుమాన్ స్వామి ఏమో మరి భానుప్రసాద్ బిజీ అయిపోయిందట. మనం ప్రభుజీ అంటుండు చూడు, ఎట్లా నవ్వుతుందంటే చూడు. కాదు అంటే మన పెద్ద ప్రభుజీ కూడా చూస్తాడు అంతే. అంటే దొరకడు అంటే ఆయన వర్క్స్లో ఆయన ఉన్నాడు. సో అంటే ఒక పనిలో పడ్డాడు అనుకో ఇక అంతే. మనిషి ఎప్పుడైతే ఏదో ఒక వర్క్లో పడతాడో అప్పుడే ఒక దారికి వస్తాడు. సో ఏదో ఒక వర్క్లో పడితేనే మనిషి కొంచెం సాఫ్ట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళకపోతే ఏమవుతాయంటే మన మైండ్ ఎంటీ ఉండడం వల్ల మిగతా విషయాలన్నీ మన మైండ్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే మన మైండ్ పర్ఫెక్ట్గా ఉంటుందో, ఎప్పుడైతే మన మైండ్లో ఏదో ఒక మంచి పని మీద మనం ఫోకస్ చేస్తామో అప్పుడే ఒక రూట్లో వెళ్తుంది. ఎంటీ మైండ్ మనిషిని చంపేస్తుంది. సరే కానీ ఇప్పుడు ప్రజెంట్గా 16 నిమిషాల 32 సెకండ్ అవుతుంది, పెద్ద అయిపోతుంది వీడియో. షార్ట్ కట్ చెప్పేసి. షార్ట్ కట్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఒక 2 మాటలు చెప్తా. సింపుల్. ఎవరినైనా ప్రేమిస్తే జీవితాన్ని ఖచ్చితంగా అంటే జీవితాంతం ఉండేటట్టు ఉంటేనే ప్రేమించాలి. రియల్గా ప్రేమ ఉండాలి. నువ్వు వట్టి టైం పాస్గా ప్రేమిస్తే ఏమైతే నీ జీవితంతో పాటు ఎదుటి వాళ్ళ జీవితం స్పాయిల్ అవుతుంది. మీ ఇద్దరి వల్ల కుటుంబమే నాశనం అవుతుంది. 2 కుటుంబాలు నాశనం అవుతుంది. సో పరువు అనేది కొన్ని సంవత్సరాల కష్టంతో మన మంచితోటి పరువు అనేది మనం సంపాదించుకుంటాం. కానీ ఇట్లాంటి అవసరం లేని విషయాలకు మనం బానిసయ్యి మన పరువుని మనం పాడు చేసుకుంటే తిరిగి మన పరువు ఎవ్వరు కూడా మనం సంపాదించి పెట్టలేరు. సో పనికి మాలిన ప్రేమల కన్నా పరువు చాలా ఇంపార్టెంట్. పనికి మాలిన ప్రేమ కన్నా తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. పోతే రావు ఇవి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మన వల్ల మంచి జరగడానికి ప్రయత్నించాలి. ప్రేమించండి, కానీ నిజాయితీగా ప్రేమించండి, నిజంగా ప్రేమించండి. కానీ మీ అవసరం లేని ప్రేమ అవకాశాల కోసం కావచ్చు, వాడుకోవడం కావచ్చు, ఏదో టైం పాస్ కావచ్చు, ఇలాంటి మీ జీవితాన్ని పాడు చేయడం కన్నా ఎదుటి వాళ్ళ జీవితం కూడా స్పాయిల్ అవుతుంది. సో జీవితాంతం ఉంటా అంటేనే ప్రేమిద్దాం, అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నిద్దాం. కొన్ని విలువైన విషయాల గురించి ఇంకా చర్చ మొదలుపెట్టే సమయం కూడా రానుంది. సో దాని గురించి కూడా మేము తర్వాత మాట్లాడతాం. ఓకే.